యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతు అరిగోసపడుతున్నటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో యాసంగికి సంబంధించిన మొక్కజొన్న పంట పండితే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3,50,000 ఎకరాలకు సంబంధించి మొక్కజొన్నను సాగు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతాంగం పూర్తి స్థాయిలో మక్కలను అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మహబూబాబాద్ లాంటి జిల్లాలో రైతాంగం మరింత గోసపడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,50,000 పైచిలుకు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైతే ఒక మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగానే 1,03,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైనటువంటి సందర్భంలో పూర్తిగా ఒక ప్రణాళిక లోపించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కళ్ళాల దగ్గర మొక్కజొన్న ఆరబోసుకొని దాదాపు నెల 15 రోజుల నుంచి అమ్మకాల కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి రైతాంగం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా గూడూరు పరిధిలో ఉన్నటువంటి రైతులతో ఉన్నాము. ఏం చెప్తారు? మొక్కలను అమ్ముకునే విషయంలో ఏమి ఇబ్బందులు పడుతున్నారు? మీ పేరేంది? మీరు ఎన్ని ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసినావు? ఏంది పరిస్థితి? ఇప్పుడు నేల నుంచి కాడ నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం, కానీ ఏ బస్తాలు ఏది లేదు మా కాడికి. అంటే సంచులు ఇస్తలేరా? ఏది లేదు, సంచులు ఇస్తలేరు. మేము కొనుక్కొస్తున్నాం 26 రూపాయల చొప్పున మాకు సంచులు కొనుక్కొచ్చి రైతులు అంతా నింపినాం. కాంటా కొత్తలేరు, ఏం చెప్తలేరు. ఏమంటారు మరి? కాంటాలు పెట్టమంటే ఏమంటున్నారు? కాంటాలు పెట్టారంటే రోజు రేపు ఎల్లుండి అదే పరిస్థితి మాది. ముందు వచ్చిన వాళ్ళకు కొంచెం లంచాలు తింటారు, వెనకసిరులకు లంచాలు ఇవ్వకపోతే వాళ్ళకు లారీ ఎక్కిస్తలేరు. మరొక రైతున్నాడు. ఏందన్న పరిస్థితి? ఇక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా మొక్కజొన్న మొక్కల రాసులే కనిపిస్తున్నాయి కదా, ఏంది? ఎందుకు గుంటలేరంటే ఏం చెప్తాను సార్? ఇప్పుడు బస్తాలు వస్తలేవు, షార్టేజీ బయట నుంచి వస్తలేవు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ మొక్కలు పోసి దాదాపున ఇప్పుడు నెల 15 రోజులు అయింది ఇక్కడ పోసి. పేరు రాయమంటే మీ మ్యాచర్ రాలేదంటారు, మ్యాచర్ వచ్చినాక రాస్తామంటారు. రాసిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే ఆ బుక్కులు కింద మీద అయినాయి అంటారు, పేర్లు మార్చేసారు అంటారు. ఇక అట్లా అయినా కూడా మరి బత్తాలు బయట మీరు మ్యాచర్ వచ్చినా కూడా అదేమంటారు, మరి మ్యాచర్ వచ్చింది మరి బత్తాలు ఇస్తారంటే బత్తాలు లేవు మీరే కొనుక్కోవాలంటారు. ఇక కొనుక్కొచ్చినాం, ఇప్పుడు కాంటలు పెడితే అయిపోతుంది సార్. కాంటలు కూడా ఇబ్బంది పెడతారు. ఎందుకు కాంటలు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఈ మధ్య మీరు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది కదా, ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు కాంటాలు చేస్తలేదు? ఎందుకంటే మాస్టర్ కూడా వస్తుంది కదా, లారీలు వస్తలేవా? గన్ని బ్యాగులు ఇస్తలేరా? ఏంది పరిస్థితి? బ్యాగులు వస్తలేవు, లారీలు వస్తలేవు సార్. మెయిన్ పాయింట్ అదే, బ్యాగులు ఇస్తలేరు. కాంట టక చేయాలంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో మా చేతిలో ఏం లేదు. ఏమంటే చేస్తామంటారు, చేసేవాళ్ళు లేదు, ఏం లేదు. ఇదే ప్రాసెస్ నడుతాను సార్. ఇప్పుడు 15 రోజులు కానీ మ్యాచ్ వచ్చింది, 15 రోజులు అయింది సార్. ఇప్పుడు దాన్ని ఇక చూసేటోళ్ళే లేరు వచ్చి. ఇక మానంతరం మేము మ్యాచ్ చూసుకొని ఇక మేమే నింపుడు అవుతాను సార్. మొక్కజొన్నలు ఎంత మ్యాచ్ రావాలి? ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు 12, 11 అట్లా పోవాలంటే ఇప్పుడు 11 వస్తుంది సార్. అయినా కూడా ఇప్పుడు బస్తాలు ఇస్తలేరు. మ్యాచ్ వచ్చిన బస్తాలు ఇస్తారు. నేనే కొనుక్కొచ్చిన ఇప్పుడు 26 రూపాయలతోటి నేనే కొనుక్కొచ్చిన 400 బస్తాలు ఇచ్చిన సార్. ఇప్పుడు మరి ఆ పైసలు లెవెల్ మీద భారం మరి ఇక వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ కొన్ని కట్టిస్తారని చెప్తారు. అది కట్టించేది కరెక్ట్ మనకు తెలియదు సార్. ఇక అది విషయం. బత్తాలు అయితే తెచ్చి నింపినాం సార్. ఇప్పుడు కాంటాక్ట్ అయినా వచ్చినా కూడా మాకు కొంచెం మాకు కూడా ఇప్పుడు కొంచెం హెల్ప్ ఉంటుంది. ఇక అట్లాగైనా చేయమంటే అసలు కూడా రావట్లేరు. అది సార్. మనతో పాటు మరో రైతున్నారు. వర్షాలు పడే పరిస్థితి మోకా అవుతుంది. వర్షాలు పడితే పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ కళ్ళంలకు మొక్కజొన్న తెచ్చి ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఏంది పరిస్థితి సార్? ఈ మొక్కజొన్నలు తెచ్చి దాదాపుగా 20 రోజులు అవుతుంది సార్. మొక్కజొన్నలు మ్యాచర్ వస్తలేదని చెప్పారు. మ్యాచర్ ఇప్పుడు 12 నుంచి 13 వస్తుంది. అయినా కూడా సంచులు ఇస్తలేరు సార్. సంచులు ఇస్తే కాంటాలు పెడతలేరు. కాంటాలు పెడితే వాళ్ళు కాంటాలు పెట్టాలంటే మాకు వీలు పెడతలేదు. ఇప్పుడు పెట్టాము, మేము వరుసగా పెట్టుకొస్తాం. అమ్ముకోవాలంటే మేము ఎక్కడో అక్కడ అమ్ముకుంటున్నాం సార్. ఇక గవర్నమెంట్ అని పెట్టినారు, గవర్నమెంట్ వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళు మీరు చూస్తారు సేటు, ఎక్కడైనా కాంటా నడుతుందా? ఎక్కడో ఒకటి ఇట్లా అయితే అయిపోతుందా? ఇగో గిది సంగతి సార్. అంటే ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడితే సిచ్యువేషన్ ఏంది పరిస్థితి? వర్షాలు పడితే సార్ మొత్తం పరిస్థితి మాది ఘోరం అయిపోతుంది. పంట పండించింది ఇది మురిగిపోతుంది. ఇక ఇది మాకు చాలా లాస్ సార్. ఇది చచ్చిపోడు పరిస్థితి అయితే సార్. ఇది ఇగో గీ పరిస్థితి సార్. ఇది కొంచెం జర మీరైనా శ్రద్ధ చేసి చెప్పి పై లెవెల్లో చెప్పండి సార్. ఎన్ని ఎకరాల పంట పండించడం, ఎన్ని రోజులు అయితే మార్కెట్కి వచ్చి ఏంది పరిస్థితి? 10వ తారీఖున పోతే మధ్యలో మ్యాచ్ వచ్చినాక చూద్దాం బత్తాలు పోతా అంటే మీదనే పోతాను. నాకే ముందుగా బయట నుంచి తెచ్చి పోతారు, పట్టుకొని పోతారు.
ఇక ఏందా పట్ట చేస్తారని అంటే అన్నాడు కదా, మేమైతే లేము, వాళ్ళే వచ్చి పైలోకార్లో పట్టుకుంటారు. అట్లా 15 తారీఖు నుంచి పోతే మొన్న దాకా పోయింది. ఇక మన 19 తారీఖు నాకు టక్ సీట్ ఇచ్చేది ఒకటి. 19 తారీఖు టక్ సీట్ ఇస్తే ఇంతవరకు బత్త 50 బత్తాలే నింపినా, 50 బత్తాలు చూతా నింపితే చూస్తే ఇంతవరకు వచ్చి కాంట పెట్టిన గతి లేదు నాకు 19 నుంచి. ఎంత ధర ఎంత పలుకుతుంది మరి? 2400 అంటారు, అందరికి ఒకటే రేటు. ఇక దాంట్లో ఎక్కువ తక్కువ ఏం లేవు. బత్తాలు ఎత్తుతారు, బత్తాలు వేస్తామన్నారు, బత్తాలు వేయలే. ఇవాళ మనం పోయి కొనుక్కొచ్చుకొని నింపుకున్నాం. అది నింపుకొని 5-6 రోజులు అవుతాయి. ఇప్పుడు ఆ గన్ని బ్యాగులు ఆ పైసలు మళ్ళీ మీకే పడుతుంది భారం? వేస్తామని అంటారు వాళ్ళు, కానీ వేసేది లేదు, ఇచ్చేది లేదు, పోయేది లేదు. మేమైతే చచ్చిపోతాం. ఇప్పుడు 10 తారీఖు అంటే చూడాలి ఎన్ని రోజులు అవుతుంది. ఇక పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడనే ఉండాల్సి వస్తుందా? సార్ అక్కడి నుంచి ఇక్కడికి నడిచి చచ్చిపోతాను. బొల్లిపల్లి నుంచి రావాలి 4 కిలోమీటర్ల నుంచి. అటు 30 అటు 40 రూపాయలు, రోజు 40 రూపాయలు అటు అయితేనే. ఈ నుంచి నడుచుడు ఏమన్నా కూలేదు, నీళ్ళు అయి చచ్చినట్టు పోతాం మళ్ళీ. ఈ కథ కానీ గతంలో ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే వ్యవస్థ ఇదంతా కూడా? కేసీఆర్ అన్నప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ కొనలే కదా, గవర్నమెంట్ కొనలే, ప్రైవేట్గా అమ్ముకున్నారు. ఇంత రేట్ అంటే ఇక్కడ రైతు అక్కడ అమ్ముకున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోయింది వారం. సరే తక్కువనో గవర్నమెంట్ ప్రశాంతంగా ప్రైవేట్గా అమ్ముకున్నారు, ఇక్కడ సలహా గవర్నమెంట్ కోటాన్ని పెట్టి మండలం మొత్తం తీసుకొచ్చి చెత్త కుప్ప పెట్టినట్టు పెంట బంద చేసినట్టు చేసేది ఇక్కడ కథం. ఇక పలుకుబడినోడు నడుతుంది, పలుకుబడినోడు పంటాడు. అది కథ. లీడర్ల ఎవరం పట్టుకుని నడుస్తారు. ఇక మీరు ఏంటన్నా మొక్కజొన్న పండించడానికి ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని ఎకరాల పంట పండించినా ఏంది పరిస్థితి? 2 ఎకరాలు పండించినాం సార్. వీడ రాసిపోసినాము, 2 నెలలు అవుతుంది. ఇంతవరకు పంట వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. ఇది ఆగం పరిస్థితి ఉంది సార్. వర్షం పడితే మొత్తం కుప్పలన్నీ నాంతాయి సార్. నాంతాయి పరిస్థితి ఘోరంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఉపాసం ఇక్కడ పంటాను సార్. పరదాలు చినిగినాయి, ఆగం. ఇప్పుడు వర్షం వస్తే ఆగమైపోతుంది. ఇప్పుడు రైతులందరూ బతికే పరిస్థితి లేదు సార్. అంత ఘోరంగా ఉన్నది సార్. ఈ ప్రభుత్వం అసలే పట్టించుకుంటలేదు సార్. ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, లాభాలను వచ్చే పరిస్థితి ఉందా? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కష్టాలు పడతారు మీరు? ఇప్పుడు 2 నెలలు అవుతాను సార్ ఇక్కడ పోసుకొని. ఇంతవరకు కాంటా లేదు, ఏది లేదు, పట్టించుకునే మానవుడు లేడు సార్. ఇక ఏమందంటే వస్తారంటారు, వచ్చు లేదు, ఏం లేదు. ఇంత ఘోరంగా ఉన్నది. ఉపాసం ఇక్కడ పాటిస్తాను సార్. ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు పరిస్థితి ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ కాంటాలు అయ్యేది, రైతు బంధు పడేది. రైతు బంధు లేదు, కాంటా లేదు. ఇప్పుడు ఘోరంగా ఉన్నది రైతుల బతుకంతా. మ్యాచర్ ఏమంటారు? మ్యాచ్ వస్తలేదా? మ్యాచర్ వచ్చినా కానీ పట్టించుకునే మానవుడు లేడు. కుప్పకాడికి వచ్చి చూసే ఏ సార్ వస్తలేడు సార్. ఘోరంగా ఉన్నది సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే మొక్కజొన్న రైతుకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి సందర్భం. నెల రోజుల నుంచి దాదాపు 40 రోజుల నుంచి కూడా మార్కెట్లోనే ఉంటున్నామని, కళ్ళ దగ్గరే ఆరబోసుకొని ఇబ్బందులు పడుతున్నామన్నటువంటి అంశాన్ని అయితే మొక్కజొన్న రైతులు తమ ఆవేదన రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. మక్కలు కాంటాలు కాక రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి కొంతమంది రైతులు అయితే 40 రోజుల నుంచి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో రైతులు మనతో ఉన్నటువంటి సందర్భం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంది మొక్కజొన్న పండించడానికి ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు అమ్మడానికి ఎంత ఇబ్బంది పడతారు? ఇబ్బంది పడతాం సార్. పండించడానికి కూడా మస్తు ఇబ్బంది పడ్డాం సార్. మేమైతే అక్కడ ఊరే బస్తాలు దొరకక కూడా కొట్టుకుంటా తన్నుకుంటా తెచ్చుకొని పండించినాం సార్. ఇప్పుడు నెల 15 రోజుల దాకా ఈయనే ఉన్నాం సార్. ఇప్పటి వరకు కాంట అవుతలే ఈ బస్తాలన్నీ. ఇప్పుడు వాన పడితే మా ఘోరం ఉంటుంది సార్. రైతు బతుకు ఎవ్వరు ఆలోచించలేరు సార్. అసలు రైతు ఇంతగానో పండించి ఇప్పుడు 2 నెలల కాడి నుంచి ఇక్కడ పోసి వానలు పడితే మేము వేరే ఊర్ల కంచెలు వచ్చినాం కదా సార్. మేము మరి వేరే ఊర్ల నుంచి వస్తే నైట్ పూట వానలు పడతాయి. అప్పుడు మా పరిస్థితి ఏం సార్? కొంచెం కూడా రైతును ఆలోచించరా సార్ అసలు? అంటే ఈ గూడూరు మండల కేంద్రానికి మీ ఊరు ఎంత దూరం అమ్మ? అంటే 2 సెంటర్లు ఏర్పాటు చేసిల్లు కదా మార్కెట్. ఎన్ని ఏర్పాటు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉండేది? చేయనుండే సార్. చాలా చేస్తే మంచిగా ఉంది సార్. ఒక 2 అక్కడెక్కడో చేసిళ్ళు, అట్లా చేసినా బాగుండు సార్. మరి ఈ గూడూరు ఒక్కరేసారి అయ్యేసరికి వచ్చి మొత్తం ఇక్కడ చెట్లనే పోసుకొని ఉన్నాం సార్. రైతులు ఇంతగానో పండించి వేస్ట్గా తనలవుడు అవుతాం సార్. తెల్లందాకా ఇంత నిద్ర పడతలేదు. ఏ నైటు ఎప్పుడు వాన పడుతుందో కాలం నెత్తి మీదకి వచ్చింది సార్. అరిచేతులు ఉంటుంది. మేము ఇంతగానో తన్నుకుంటా గుద్దుకుంటా ఈ ఊరియా బస్తాలు తెచ్చుకొని, ఒక్కొక్కసారి ఊరియా బస్తాలు దొరకక కూడా పొటాషు దుక్కిపిండి అవి వేసుకొని అయినా పండించుకున్నాం సార్. మరి ఇప్పటి వరకు రైతు ఇగో ఎట్లున్నారు సార్. ఇక్కడ మీరే చూస్తారుగా, ఇప్పుడు వడగాళ్ళకు
తినక ఇక్కడ పండుకొని ఉంటాను సార్. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి వచ్చిందమ్మా? ఇక్కడికి వస్తే ఎంత గిట్టుబాటు ధర పలుకుతుంది మీకు? అంటే సార్ ఇప్పుడు మరి 14, 15, 16, 1800 అంటారు సార్. మరి ఇక్కడ 2400 పోతుంది. మనం ఇంతగానం చేసి ఇట్లా 1800కి అమ్ముకుంటే ఎట్లా అని ఆలోచించి ఇక్కడికి వచ్చినాం సార్. వచ్చినా కానీ ఇప్పుడు నెల 15 రోజులు అయితే ఇంతవరకు కాంటాలు లేవు సార్. మరి ఇక్కడ చక్కగా జరగక ప్రైవేట్ దళాల దగ్గర పోతే మోసం చేసే పరిస్థితి. చెప్తా సార్, ఇక్కడికి వస్తే ఇక్కడ కాంటాలు అయితే లేదు సార్. ఎక్కడ ఎట్లా చేయాలి సార్? మరి రైతు నవ్వలు ఆలోచిస్తారు సార్. రైతు నవ్వరు ఆలోచిస్తారు. రైతు బతికెట్లా సార్? రైతులు ఏంది ఎవరు లేరు. రైతును కూడా ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు కాలం నెత్తి మీకు వచ్చింది. ఒక వాన పడితే మొత్తం వరదొస్తుంది. మళ్ళీ ఈ బస్తాలు గుమ్మరిచ్చి మళ్ళీ చేయాలంటే ఏం చేస్తాం సార్? నెల అవుతుంది సార్ మేము జొన్నలు ఇక్కడ పోసి. నెల రోజుల కాంచి బస్తాలు ఇవ్వట్లేదు, తిప్పుతా ఉన్నారు, కాంట కావట్లేదు సార్. ఇప్పుడు నెల రోజుల కానుంచి రోజు వచ్చి ఇట్లా జ్వరాలు వస్తున్నాయి సార్. మాకు మేము ఎండకు తిరిగి తిరిగి మాకు జ్వరాలు వస్తున్నాయి సార్. బస్తాలు ఏమంటే ఇవ్వట్లేదు. ఆయన కాడికి పో, ఈయన కాడికి పో, ఆయన ఈయన కాడికి పోతే ఈయన కాడికి రాన్నారు, ఈయన కాడికి పోతే నాకు తెలియదు, ఏం సంబంధం లేదంటారు సార్. మేము తిరిగి తిరిగి మాకు యాస్ట్ వస్తుంది సార్. మేము మునాబా తీసుకొని చేసుకున్నాం సార్ పంట. అయినా అవి మాకు ఇప్పటి వరకు లాభం లేకోకుండా అయిపోయింది సార్. నెల దాటింది సార్. మేము మొక్కజొన్న ఇరిసి పట్టించి తెచ్చి ఇక్కడ పోసినాం. మాకు బస్తాలు లేవు. బస్తాలు అడుగుతూ ఇవ్వట్లేదు. బయట నుంచి కొనుక్కొద్దామన్నా ఏదో టోకెన్ కావాలంటే టోకెన్ కోసం తిరిగినా మాకు టోకెన్ ఇవ్వట్లేదు సార్. టోకెన్లు అంటారు, ఇట్లా వేలిముద్ర వేయాలంటారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉండట. వేలిముద్ర ఆసాయం వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకునే పరిస్థితి. ఆ బాధలు ఎట్లున్నాయి? అన్ని మాకు విపరీతమైన బాధలు వస్తున్నాయి సార్. మేము చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, అదే వాన ఇక్కడ పడితే మాత్రం జొన్నలు పెంటలు పోసే ఇదిగున్నది సార్. మాకు తిరిగి తిరిగి ఎండ దెబ్బకు జ్వరాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు నెల దాటింది సార్. నెల 15 రోజులు అవుతాం జొన్నలు ఇక్కడ పోసి. మేము నెల 15 రోజులు అవుతాం సార్ జొన్నలు పోసి. ఇప్పుడు ఆ చేను చుట్టూ గిరా తిరిగినాం. మాకు బస్సాలు లేవు. ఆడికి పోయి టోకెన్ రాపించుకోండి అంటే ఈడికి వస్తే నాకు సంబంధం లేదని ఆయన స్పందించట్లే అసలు అడుగుతా అంటే. మీరు ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసేళ్ళు? ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ వచ్చిన తర్వాత ఏ ఇబ్బందులు పడుతున్నారు? అంటే ఇప్పుడు మనం రైతు చేసేది దేని గురించి? మనం కడుపు కోత కోసం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 45 రోజులు అవుతుంది. 45-50 రోజులు 45 రోజుల నుంచి పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు రైతులు తిరుగుతూ ఉంటాయి. పొద్దుంతా రాత్రంట నిద్ర అనక ఏమనక తిండనక ఏమన లేక మనం ఇక్కడ కూర్చుంటే రైతు పరిస్థితి ఎట్లా? ఇప్పుడు పుచ్చుకుని ఒక వానే పడింది అనుకో, రైతు పరిస్థితి ఎట్లా? అంత గంగలు కలిసినట్టే కదా. ఇప్పుడు నెల 15, 2 నెలల్లో 3 నెలల పంట అనుకోండి స్వామి. 3 నెలల పంట 3 నెలలకు కష్టపడి ఈడికొచ్చి ఒకటేసారి ఒక రోజులో వాన పడితే దాని పరిస్థితి ఎట్లా? ప్రభుత్వం పట్టించుకోకుంటే పరిస్థితి ఎట్లా? కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకుంటే రైతుల పరిస్థితి ఎట్లా? మనది గ్రామానికి ఒక 2 సెంటర్లు పెట్టినా గ్రామం తరపున వెళ్ళిపో. ఇప్పుడు గూడూరు మండలం ఉందనుకో, దాదాపు 300 గ్రామాలు ఉన్నాయనుకో గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీకి 2-3 సెంటర్లు పెడితే ఈజీగా అయిపోదు కదా. ఇప్పుడు ఒక గూడూరు మండలమే అంతా ఈడికొచ్చి పెట్టేసరికి పరిస్థితి దారుణంగా ఉంది. ఈసారి మహబూబాద్ జిల్లా మొత్తం కూడా ఎక్కువ మొక్కజొన్న పండించాలి. అంటే ఇప్పుడు గూడూరు మండలాన్ని ఉదాహరణ తీసుకుంటే 2 సెంటర్లు మాత్రమే మండలానికి ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. అంటే 2-3 గ్రామాలకు ఒకటి పెడితే ఈ సమస్య ఉండకపోవా? మంచిగా సాఫీగా వెళ్ళిపోవు కదా. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఇటు అపరాజపల్లి కావచ్చు, ఇటు చిర్రకుంట తండ కావచ్చు, ఇటు పక్కన గాజుల గట్టు కావచ్చు, భూపతిపేట కావచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇన్ని గ్రామ పంచాయతీలు ఒకటే దగ్గర తీసుకొస్తే ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? మనం తీసుకురాలేము కదా. ఇప్పుడు అపరాజపల్లి అనుకో, గాజుల గట్టు అనుకో, ఇప్పుడు ఈ నుంచి గూడూరు నుంచి ఒక 5-6 కిలోమీటర్లు. పరిస్థితి సడన్గా ఇప్పుడు వాన పడింది అనుకో, ఆ నైట్ వచ్చో స్పీడ్లో వస్తారేమో, వాన పడుతుందని బ్రేకులు పడవు, యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఆలోచిస్తే ఎట్లుంది స్వామి? అంతే కదా. దాన్ని బట్టి ఏం చేయాలంటే ప్రభుత్వం తొందరగా ఇమీడియట్లీ మన రైతులను ఆదుకొని మన మొక్కజొన్నలను ఇమీడియట్లీ ప్రభుత్వానికి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి మన మొక్కజొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాను. నేను చెప్తా, మీరు ఎన్ని ఎకరాల్లో పంట పండించి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? అధికారులు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారా? ఎన్ని రోజులు పడుతుంది కొనడానికి అనే విషయాలు ఏమైనా మీతో చెప్తున్నారా? ఏం చెప్పట్లేదండి. అధికారులు అసలు రెస్పాండ్ కూడా కావట్లేదు. నేను ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మెసేజ్ పెట్టాను. కలెక్టర్ ఆఫీస్ కూడా ఒకసారి మెసేజ్ పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు ఆఫీస్కి అంటున్నారు, ఆఫీస్కి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు, నేను కంప్యూటర్ కొడుతున్నా, నేను మ్యాచర్ చూస్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం తీస్తున్నారు తప్ప ఒక్కరికి వచ్చి మేము ఈ ఫలాని టయానికి కాంటాక్ట్ చేస్తాం, మేము ఫలాని టయానికి రెస్పాండ్ అవుతాం అని ఒక్క అధికారి కూడా ఇంతవరకు వచ్చి రెస్పాండ్ కూడా కాలేదు. ఒక్కరు కూడా అసలు రెస్పాండే అవ్వట్లేదు. ఈ గూడూరు మండలంలో అయితే
ఒక్క అధికారి అసలు భర్తీకి ఉన్నారా అనేది కూడా డౌట్ వస్తుంది. ఇక్కడ ఈ మహబూబాద్ నియోజకవర్గంలో ఒక అధికారి, ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరూ అసలు బతికి ఉన్నారా లేరా? రైతుల్ని పట్టించుకునే నాదుడే లేరు. ఎలక్షన్ టైంలో కనబడ్డారు. ఏమైనా ఉంటే వస్తారు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, కథ వెళ్ళిపోతారు. ఒక్క నాయకుడైనా ఒక్కరైనా పట్టించుకున్నారా? రైతులు ఒక్కొక్కరిది నెల. ఇక్కడ ఇంకొకటి వీళ్ళ ఫాల్ట్ ఏంటంటే ఒక సీరియల్ నెంబర్ లేదు, ఒకటి ఏం లేదు. వచ్చినోడు ఎవడైనా డబ్బు ఇస్తే వాందేమో కాంటలు చెప్పిద్దాం, లేకపోతే లేదు. ఒకడు ముందు ఎవడైనా రుబాబ్గా మాట్లాడితే వాంది కాంటలు అవుతున్నాయి, దగ్గర ఉన్నోంది కాంటలు అవుతున్నాయి. ఇంకేమైనా రుబాబ్గా మాట్లాడితే వాంది కాంటలు అవుతున్నాయి. ఇంకేమైనా అయితే నీ నెల, నీది 40 రోజులు, నీది 50 రోజులు, గంతే తప్ప ఈడ సిచ్యువేషన్ పట్టించుకునే నాదుడు ఒక్కడు కూడా లేడు. ఈ మహబూబాద్ జిల్లా మట్టుకు కూడా లేడు. అంటే ఇప్పుడు ఏం చేస్తే అంటే అందరికి కూడా మ్యాచ్ వచ్చున్నది, ఒకవేళ వర్షాలు వస్తాయని భయపడతారు. అసలు ఏం చేస్తే తొందరగా మీ పంట కొనుగోలు అయ్యే అవకాశం ఉన్నది? మన ప్రజలు ఎంత ఏం చేసినా ఏం కాదండి. ఫస్ట్ అధికారులు రెస్పాండ్ అవ్వాలి. అధికారులు రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ప్రాపర్గా లారీలు, లోడ్లు, కూలీలు ఇప్పుడు బస్తాలు లేకపోతే ఒక్క బస్తాకు 30 రూపాయలు పెట్టి బయట నుంచి తీసుకొస్తున్నాం. హమాలి వాళ్ళని పెడతలేరు, ఒకటి ప్రాపర్గా లారీలు పంపిస్తలేరు. ఏమైనా అంటే రైతుల్ని బెదిరిస్తున్నారు తప్ప, ప్రతి ఒక్కరు రైతుల్ని బెదిరిస్తున్నారు తప్ప ఒక్కరు అయితే రెస్పాండ్ కావట్లేదు. లారీలు ఒక 10 డైలీ ఒక 10 పంపించి హమాలి వాళ్ళని దానికి తగ్గట్టు పెట్టి కాంటా చేపిస్తే కాదా? ఇప్పుడు వాళ్ళు 2400 ఇస్తున్నారు అని వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ వరకే ఇస్తున్నారు. బస్తాకు 60 రూపాయలు, హమాలి వాళ్ళకు 30-60 రూపాయలు, రోజు తినడానికి 200, ఇది తిరగడం, పెట్రోలు, అవి ఇవి ఖర్చులు చేసుకుంటే బయట దళారు తీసుకునే దానికన్నా వీళ్ళు ఇంకా ఘోరంగా చేస్తున్నారు. రైతుకు మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే ఎకరానికి 25 క్వింటాల కన్నా మ్యాక్సిమం 20,000 ఖర్చే వస్తుంది బయట. ఇప్పుడు ఇక్కడికి పెట్టి 20,000 ఖర్చే వస్తుంది రైతుకు, వచ్చేది ఏం లేదు. వాళ్ళు వేసేది మళ్ళీ 1-2 నెలలకు డబ్బులు ఎత్తారో ఏరో అది దేవునికి ఎరక. కానీ ఇక్కడ ఇంకా 20-30,000 ఖర్చే వస్తుంది. వీళ్ళు ఇచ్చేది లేదు, మేము తీసుకున్నది లేదు. కానీ రైతుని ఎదవలని చెప్తున్నారు తప్ప వీళ్ళు ఏసీ రూమ్లలో ఆడ ఈడ కూర్చొని రైతులతో గేమ్స్ ఆడుకుంటారు ఫస్ట్. ఇంకా బయట స్టేట్మెంట్ రైతే రాజు అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఒక్క అధికారి అయినా వచ్చి రైతులతో ఒక్కరోజు పని చేయమనండి, అతను అసలైన అధికారి అని మేము ఒప్పుకుంటాం. ఒక్క రైతునైనా ఒక ఎమ్మెల్యేనో కలెక్టర్ ఎవరైనా సరే అండి, ఒక అధికారి వచ్చి ఒక్కరోజు ఒక 4 బత్తాలు నింపి ఒక కాంట చెప్పియమనండి దగ్గరుండి. ఈ ఎండలో 40-45 డిగ్రీలు ఎండ ఉంది. ఒక్కొక్క రైతు పొద్దున 6-7 గంటలకు వస్తే 11-12ంటికి పోతున్నారు నైట్. యాక్సిడెంట్లు అవుతున్నాయి. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రైతుల బాధలు అలా ఉన్నాయి. వర్షం వస్తే కూడా ఒకరు బతికే సిచ్యువేషన్ కూడా లేదు. ఇలా కంటి మీద కురుకులేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిప్పలు పడుతున్నా కనీసం పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్కు పంట తీసుకొచ్చి ఎన్ని ఎకరాలలో పండించిళ్ళు? ఏమున్నాయి బాధలు? ఇంకా అంటే ఒక ఎకరాకు 30-40 క్వింటాల దిగుబడి వస్తే 20-25 క్వింటాలే కొనాలని చెప్తున్నారని కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము వచ్చి ఈ ఆటికి 28 రోజులు, మేము ఈ ఆటికి వచ్చి 28 రోజులు. మాది మట్టెవాడ గ్రామం, మాది మట్టెవాడ శ్రీ హనుమంతండ గ్రామ పంచాయతీ. నా పేరు బాణద్ బాలు, గూడూరు మండలం. నేను తెచ్చి ఈ ఆటికి 28 రోజులు అవుతుంది. నాకు ఎన్ని క్వింటాలు అయినాయంటే 132 క్వింటాలు అయినాయి. కాంటా పెట్టి ఇదే ఫస్ట్ పోసేటప్పుడు కూడా మ్యాచింగ్ రోజు కూడా మ్యాచింగ్ చేసేటప్పుడు అదే కథ నడుతుంది. ఇప్పుడు తర్వాత బత్తల కోసం కొట్టుకుని మొత్తం పోలీసులు వచ్చినా కూడా ఎగబడకుండా తెచ్చుకుంటూ అవుతుంది. దానికి ఒక లెక్క లేదు, పత్రం లేదు. తర్వాత కాంటా పెట్టినాం. కాంటా పెట్టిన తర్వాత ఇప్పటికే 15 రోజులు అవుతుంది కాంటా పెట్టి. కనీసం లారీలు వస్తలేవు. ఏమైనా చెప్తే డీజిల్ లేదు, కాకపోతే మీకు గవర్నమెంట్ పంపిస్తలేవు, మీరు సపరేట్గా మీరే పెట్టుకోవాలి, డబ్బులు ఇచ్చి 20-30 రూపాయలు టన్నుకు 1,100 రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు అంటారు. దీంట్లో ఏది కూడా చక్కగా లేదు. మాకు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు కావాలంటే మాకు ఇంపార్టెంట్ లారీలు కావాలి. 80% బస్తాలు నింపే ఉన్నాయి. ఇంకా అవి కూడా హమాలి వాళ్ళు 60-70 మంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము ప్రతిరోజు 3 గంటలకు వస్తున్నాం. 3 గంటలకు వచ్చి సాయంత్రం 7-8 గంటల పోడు అవుతుంది. మాకు పెట్రోల్ ఛార్జ్ కావచ్చు, ఏరే పని ఏం ముట్టుకోకుండా డైరెక్ట్ ఇక్కడ వచ్చి అయితే బదలాడుతున్నాం. హమాలలో బదలాడితేమంటారు లారీలు వస్తలేవు, మేము చెప్తాను వాళ్ళు అంటారు.
లారీలు ఇంపార్టెంట్ సార్. అధికారు ఇంకోటి సొసైటీలో ఎవరు ఒక చైర్మన్ లేడు, ఒక సొసైటీ డైరెక్టర్ లేడు. ఇక వాళ్ళు ఉన్నారు, సిఓ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఏం చేసుకుంటారో అర్థమవుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మాకు కావాల్సింది లారీ కావాలి ఇంపార్టెంట్గా. మాకు ఎంత తొందరగా లారీలు పంపిస్తే అంత తొందరగా సమస్య అనేది క్లియర్ అయిపోతుంది. దయచేసి గవర్నమెంట్ కోరుతున్నాం, అధికారులకు కోరుతున్నాం, మన ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీటీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దయచేసి దండం పెట్టి చెప్తున్నాం. మేము రైతులకు మాత్రం లారీలు మాత్రం అంతటి ముఖ్యమైన రేపటి నుంచి సాయంత్రం నుంచి మాకు లారీ 10 రోజుకు 10-15 లారీలు రిలీజ్ అయితే ఒక వారం 10 రోజుల వాన పడకుండా ముందు మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. ఇక అది మొక్కజొన్న రైతు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. 30 నుంచి 40 రోజులు అవుతుంది మార్కెట్కు మొక్కజొన్న తీసుకొచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటిని కాపాడుకోవడానికి ఒకవేళ వర్షాలు వస్తే పరిస్థితి ఏందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొక్కజొన్న రైతులు తమ ఆవేదన చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి.